అభ్యర్థికి వచ్చే అవకాశం ఉందనేది ఈ పబ్లిక్ పల్స్ అనే సంస్థ చెప్తున్నది. ఇక నాగన్న సర్వే సంస్థ చెప్తున్న ఇది కాంగ్రెస్ పార్టీకి 47.84% ఓట్లు వస్తాయని నాగన్న సర్వే చెప్తోంది. బీఆర్ఎస్ పార్టీ 41.4 ఓట్ల దగ్గర ఆగిపోతుంది అనేది చెప్తున్నారు. అంటే దాదాపు 6.5% ఓట్ల తేడా కనబడుతోంది ఈ రెండు పార్టీల అభ్యర్థుల బలాబలాల మధ్య అనేది నాగన్న సర్వే చేస్తున్నది. అలాగే బీజేపీ అభ్యర్థి లెంకల దీపక్ రెడ్డి 8.7% ఓట్లతో సరిపెట్టుకుంటారు అనేది నాగన్న సర్వే చెప్తున్నా ఇది. సో దీన్ని బట్టి చూస్తే 10 నుంచి 15 వేల మధ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఆధిక్యత వచ్చే అవకాశం ఉందని నాగన్న సర్వే చెప్తున్న అంశం. సో ఇది ప్రస్తుతానికి మనకు వస్తున్న అంచనాలు. ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తే ప్రస్తుతానికి ఇవి మనం ఈ సంస్థలు ఇంకా చాలా సంస్థలు ఇంకా ఇప్పుడిప్పుడే రిలీజ్ చేస్తున్నాయి. మనకి ఇంకా వచ్చే అవకాశం ఉంది. అయితే పోలింగ్ పర్సంటేజ్ చూస్తే ఇప్పటివరకు నమోదైన పోలింగ్ 5 గంటల వరకు 47% పోలింగ్ నమోదైందని చెప్పారు. అయితే 6 అయిపోయింది. ఆ గంట గ్యాప్లో ఇంకో కొంత పోలింగ్ పర్సంటేజ్ యాడ్ అయి ఉంటుంది ఖచ్చితంగా. అలాగే ఇంకా కొన్ని చోట్ల బూత్స్లో ఓటర్లు ఉన్నారని